Okay, 66th one. Limit n tends to infinity 1 plus 2 plus 3 and so on plus n by n square. So problems on infinite limits మీద problems. So solution limit n tends to infinity 1 plus 2 plus 3 plus and so on n అంటే the sum of first n natural numbers. దానికి సంబంధించిన ఫార్ములా n into n plus 1 by 2 whole by n square. 1 plus 2 plus 3 plus and so on n. Sum of first n natural numbers. దానికి ఫార్ములా అది n into n plus 1 by 2. So that is equal to 1 by 2. 1 by 2 పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ ఒక n కామన్ తీసినట్లయితే ఆల్రెడీ బయట ఒక n ఉంది, ఒక n కామన్ తీస్తే n into n n స్క్వేర్. సో రిమైనింగ్ వచ్చేసి 1 plus 1 by n. ఇక్కడ n కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది, ఇక్కడ n లేకపోయినా కామన్ తీస్తే డినామినేటర్లో రిప్రజెంట్ చేసుకోవాలి బై n స్క్వేర్. సో n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే సో వి గెట్ 1 by 2 into 1 plus 1 by n. సో లిమిట్ n tends to infinity. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ సో n ఇన్ఫినిటీని అప్రోచ్ అయితే 1 by n అనేది జీరోని అప్రోచ్ అవుతుంది, 1 plus 0. సో 1 by 2 ఇంటూ 1 by 2. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది డైరెక్ట్గా ఇన్ఫినిటీ పెట్టేసి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇండిటర్మినేట్ ఫామ్. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఈ విధంగా కన్సర్న్ ఫార్ములా యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. Okay, next one. Limit n tends to infinity 1 square plus 2 square plus 3 square and so on n square. సో సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది. సో న్యూమరేటర్లో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ దానికి సంబంధించిన ఫార్ములా ఉంది. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. దానికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే n into n plus 1 into 2n plus 1 by 6. ఆల్రెడీ కింద n క్యూబ్ ఉంది, సో అది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక n కామన్ తీసుకోవాలి, ఇక్కడ ఒక n కామన్ తీసుకోవాలి. ఇవన్నీ ఇన్ఫైనైట్ లిమిట్స్ కాబట్టి మనం వీటన్నిటిని 1 by nస్లోకి మనం మార్చుకోవాలి. 1 by nస్లోకి మార్చుకోవాలంటే ప్రతి టర్మ్లో న్యూమరేటర్లో బ్రాకెట్లో n అనే దాన్ని మనం కామన్ తీసుకుంటాం. సో ఇక్కడ ఒక n కామన్ వస్తుంది, ఇక్కడ ఒక n కామన్ వస్తుంది, మొత్తం 3n's. సో n into n into n అంటే n క్యూబ్. సో n కామన్ వచ్చేస్తే ఇక్కడ 1 plus 1 by n, ఇక్కడ n కామన్ వచ్చేస్తే 2 plus 1 by n by 6n క్యూబ్. అట్లా n క్యూబ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ n tends to infinity. మరి n tends to infinity అంటే 1 by n tends to 0 అవుతుంది. సో 1 plus 0, n అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అయితే 1 by n అనేది జీరోని అప్రోచ్ అవుతుంది, కాన్సెప్ట్ అది. సో ఇది 0, ఇది 0. 1 plus 0 into 2 plus 0 by 6. So 2 by 6, 2 1 2 3. Therefore 1 by 3. Option 3 is the right answer. Okay, next one. Limit n tends to infinity 1 cube plus 2 cube plus 3 cube and so on n cube. So sum of cubes of first n natural numbers. 1 నుండి n వరకు ఉన్నాయి, ఇట్లా క్యూబ్స్ ఉన్నాయి. సో ఇలా ఉంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటారు. సో దానికి సంబంధించిన ఫార్ములా n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. న్యూమరేటర్ వరకు ఫార్ములా అది, డినామినేటర్లో n పవర్ 4 ఉంది. సో ఇక్కడ n స్క్వేర్, ఇక్కడ కూడా మనం nని కామన్ తీసుకోవాలి. ఇది ఇన్ఫైనైట్ లిమిట్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం అన్నీ కూడా 1 by nస్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఆల్రెడీ n స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక n కామన్ తీస్తే మళ్ళీ n స్క్వేర్గా మనకి ఆ పవర్ కూడా వచ్చేస్తుంది. సో n స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ అంటే మనకి n పవర్ 4. ఇక్కడ n కామన్ తీసాం కాబట్టి 1 plus 1 by n హోల్ స్క్వేర్ బై 4n పవర్ 4. సో n పవర్ 4 క్యాన్సిల్. లిమిట్ n tends to infinity. ఓకే, సో n అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అయితే 1 by n అనేది జీరోని అప్రోచ్ అవుతుంది. సో 1 plus 0 whole square by 4. If n tends to infinity then 1 by n tends to 0. So 1 by n అన్నీ 0 అయిపోతాయి. సో 1 plus 0 whole square by 4. So finally it is equal to 1 by 4. Option, this is 4.
Option 4 is the right answer. Okay, next one, limit n tends to infinity 1 plus 3 plus 5 plus and so on 2n minus 1. Denominator లో 2 plus 4 plus 6 and so on 2n. Okay. సో సొల్యూషన్ ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒక 2n మైనస్ 1 టర్మ్స్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఫస్ట్ టర్మ్ ఉంది, nth టర్మ్ ఉంది కాబట్టి సో సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు ఉన్నప్పుడు ఈ ఫార్ములా మనం తీసుకుంటాం. డినామినేటర్లో కూడా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు, దట్ మీన్స్ nth టర్మ్. ఓకే, అవి రెండు ఉంటే సమ్ ఆఫ్ n టర్మ్స్కి సంబంధించిన ఫార్ములా ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ లాస్ట్ టర్మ్. సో ఈ ఫార్ములా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో న్యూమరేటర్లో n/2, ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్ n/2. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ 2n మైనస్ 1. ఇది న్యూమరేటర్. డినామినేటర్లో కూడా సమ్ ఆఫ్ n టర్మ్స్ n/2. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 2, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ 2n. సో +1 -1 క్యాన్సిల్. సో 2 క్యాన్సిల్ అవుతుంది. n ఇంటూ n, n² బై ఇదంటే n/2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ 2n/2 కామన్ తీస్తే 1 ప్లస్ n. సో 2 క్యాన్సిల్. దిస్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్, డినామినేటర్లో మనం ఒక n కామన్ తీసుకుందాం. n కామన్ తీస్తే 1/n ప్లస్ 1. న్యూమరేటర్లో n ఉంది, ఇక్కడ ఒక n కామన్ తీస్తున్నాం. n కామన్ తీస్తే ఇక్కడ 1/n, ఇక్కడ +1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ 1/n ప్లస్ 1. సో మరి n టైమ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1/n అనేది 0 అవుతుంది. సో 1/0 ప్లస్ 1, ఫైనల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, next one, limit n tends to infinity 1/n³ sigma k is equal to 1 to n k square x. ఈ విధంగా ఉంది. సో 1/n³ sigma k is equal to 1 to n. సో మనం k ప్లస్లో 1 to n సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1² ఇంటూ ఎక్స్, తర్వాత 2² ఇంటూ ఎక్స్, తర్వాత 3² ఇంటూ ఎక్స్ అండ్ సో ఆన్. n సబ్స్టిట్యూట్ చేసినప్పుడు n² ఇంటూ ఎక్స్. ఓకే, సో 1 to n టర్మ్స్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఎక్స్ అనే దాన్ని మనం కామన్ తీసి పక్కన పెట్టుకున్నట్టయితే 1² ప్లస్ 2² ప్లస్ 3² అండ్ సో ఆన్ n². సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ n³ బై n³. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ, సో దీనికి సంబంధించిన ఫార్ములా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. 1² నుండి n² దాకా ఉంటే ఆ విధంగా పిలుస్తాం మనం. దానికి సంబంధించిన ఫార్ములా n ఇంటూ n+1 ఇంటూ 2n + 1 బై 6. ఆల్రెడీ n³ ఉంది. సో మరి ఇవన్నీ కూడా మనం 1/nస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఈ విధంగా మనం తీసుకుంటాం. సో ఎక్స్ ఇంటూ ఇక్కడ ఒక n కామన్ తీస్తాం, ఇక్కడ ఒక n కామన్ తీస్తాం, n ఇంటూ n ఇంటూ n, n³. సో n³ వచ్చేస్తుంది. సో అప్పుడు 1 + 1/n ఇంటూ 2 + 1/n బై 6 n³. సో n³ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ n కామన్ తీస్తే 1 + 1/n, ఇక్కడ n కామన్ తీస్తే 2 + 1/n. సో n ఇంటూ n ఇంటూ n, n³ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వచ్చేసి ఎక్స్ ఇంటూ 1 ప్లస్, మరి ఇన్ఫైనైట్ లిమిట్స్లో n టైమ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n అనేది 0 అవుతుంది. సో 1 + 0, 1/n ఫామ్లో ఉన్నవన్నీ కూడా 0 అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి 2 + 0 బై 6. సో 2 1 జా 2 3 జా. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు x/3. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, next one, limit n tends to infinity n into 1³ plus 2³ plus 3³ and so on n³. Sum of cubes of first n natural numbers. దానికి మళ్ళీ స్క్వేర్ ఉంది. 1² plus 2² plus 3² and so on n². Sum of squares of
ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దానికి మళ్ళీ హోల్ క్యూబ్ ఉంది. సో వాటి ఫార్ములాస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దాని ఫార్ములా n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఈ మొత్తానికి మళ్ళీ హోల్ స్క్వేర్ బై సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో n ఇంటూ n+1 ఇంటూ 2n+1 బై 6. దీని మొత్తానికి మళ్ళీ హోల్ క్యూబ్ ఉంది. ఓకే, సో n ఇంటూ n⁴ n+1 హోల్ పవర్ 4 బై 4² అంటే 16. ఇక్కడ n³ n+1 హోల్ క్యూబ్ 2n+1 హోల్ క్యూబ్ బై 6³ అంటే 216, అది పైకి వచ్చేస్తుంది. ఓకే, సో మొత్తం ఇక్కడ n ఇంటూ n⁴, ఇక్కడ ఒక n⁴ మనం కామన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా 1/nలోకి మనం మార్చేయాలి. సో n ఇంటూ n⁴, n⁴5, ఇక్కడ ఒక n⁴, n⁴9 వచ్చేస్తుంది. 1+1/n హోల్ పవర్ 4 ఇంటూ 216. సో డినామినేటర్లో కూడా ఇక్కడ n³ ఉంది, ఇక్కడ ఒక n³ వస్తుంది, ఇక్కడ ఒక n³ మొత్తం n⁴9, 16 ఇంటూ n⁴9 కామన్ వచ్చేస్తే 1+1/n హోల్ క్యూబ్ 2+1/n హోల్ క్యూబ్. సో n⁴9 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇవి ఇన్ఫైనైట్ లిమిట్స్, n × ∞ అంటే 1/n అనేది 0 అయిపోతుంది. సో 1+0 ఇంటూ 216, ఓకే, బై 16 ఇంటూ 1+0 2+0 హోల్ క్యూబ్. సో ఇది 1³ అంటే 1 వస్తుంది కాబట్టి క్యూబ్ అవసరం లేదు. సో 216/16 ఇంటూ 2³ అంటే 8 వచ్చేస్తుంది. ఓకే, సో 4 5 20, 4 4 16. సో మళ్ళీ 2 2 27, సో 8 2 16. సో 27/16, దట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 1. Okay, next one. Limit n tends to infinity 1 + 2 + 3 and so on n terms, 1² + 2² + 3² and so on n terms by n into 1³ + 2³ + 3³ and so on n terms. ఈ విధంగా ఉంది. సో న్యూమరేటర్లో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దానికి సంబంధించిన ఫార్ములా n ఇంటూ n+1/2. ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దానికి సంబంధించిన ఫార్ములా n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. సో డినామినేటర్లో ఒక n ఆల్రెడీ ముందుంది. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దానికి సంబంధించిన ఫార్ములా n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఓకే, సో n ఇంటూ n²కి n² పోతుంది, n+1 ఇంటూ n+1 హోల్ స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్ పోతుంది. సో 2 1 2 2, ఓకే, సో ఇక్కడ 2 1 2 3. సో ఈ విధంగా ఉంటుంది. రిమైనింగ్ చూసినట్లయితే మనం 2n+1, ఇక్కడ 3 ఉంది, డినామినేటర్లో n ఉంది. సో మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసింది. సో ఇందులో మనం n కామన్ తీసినట్లయితే 2+1/n బై 3n. సో n క్యాన్సిల్. సో n tends to infinity కాబట్టి 1/n అనేది 0 అవుతుంది. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 + 0/3, 2/3. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. Okay, next problem. Limit n tends to infinity 1 + 3 + 6 and so on n into n+1/2. సో ఇది కూడా సమ్ ఆఫ్ n టర్మ్స్. nth టర్మ్ ఈ విధంగా ఇచ్చారు, n into n+1/2 బై డినామినేటర్లో n³. సో ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ n టర్మ్స్, Sn అంటే సిగ్మా n, Sn అంటే సిగ్మా n,
ఇక్కడ nth టర్మ్ వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1/2 ఉంది కాబట్టి సో s ఆఫ్ n ఇంటూ n ప్లస్ 1/2 మీన్స్ సిగ్మా n ఇంటూ n ప్లస్ 1/2. సో దీనికి సంబంధించిన ఫార్ములా దీన్ని సింప్లిఫై చేసి మనం ఒక ఫార్ములాగా గుర్తుపెట్టుకున్నట్టయితే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/6 సినాప్సిస్లో ఉంటుంది. Sn అంటే సిగ్మా n, ఇక్కడ n అంటే nth టర్మ్ n ఇంటూ n ప్లస్ 1/2. సో సమ్ ఆఫ్ n ఇంటూ n ప్లస్ 1/2 టర్మ్స్ అంటే సిగ్మా n ఇంటూ n ప్లస్ 1/2. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఫార్ములా అది. సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంది, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/6. డినామినేటర్లో n క్యూబ్. ఓకే, సో ఇక్కడ ఒక n కామన్ వస్తుంది, ఇక్కడ ఒక n కామన్ వస్తుంది. సో మొత్తం ఇంటూ చేసుకుంటే n క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 1/n 1 ప్లస్ 2/n బై 6n క్యూబ్ 6n క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వచ్చేసి 1 ప్లస్ n అనేది ఇన్ఫినిటీ కాబట్టి 1/n 0 అవుతుంది. 1 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0/6. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. దేర్ఫోర్ ఆప్షన్ 3. ఓకే, రిమెంబర్ దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ మొత్తం కూడా ఒక ఫార్ములా, సిగ్మా n ఇంటూ n ప్లస్ 1/2 మీన్స్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/6. Okay, next one, limit n tends to infinity 1/2 plus 1/2 square plus 1/2 cube and so on 1/2 power n. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేస్తే పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంది. ఇది ఒక ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. 1/2, ఇది 1/2 స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్, ఇది 1/2 హోల్ క్యూబ్, ఇది 1/2 హోల్ పవర్ n. మరి n అనేది ఇన్ఫైనిటివ్ కాబట్టి ఇది ఒక ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. It is a infinite geometric progression. So infinite geometric progression లో sum of infinite terms ఫార్ములా వచ్చేసి a by 1 minus r. Sum of infinite terms formula a by 1 minus r, where a is the first term. So here 1/2 is the first term by 1 minus r means t2 by t1. r is equal to t2 by t1. So t2 means 1/2 whole square by t1 means 1/2. సో ఒక 1/2 క్యాన్సిల్ అయితే ఇంకొక 1/2 వస్తుంది. సో 1 minus 1/2. 1/2 by 1 minus 1/2 means once again it is equal to 1/2. So 1/2 cancel, we get 1. Therefore option 1 is the right answer. Okay, next one. If 0 less than modulus of r less than 1. Okay, series ఇలా ఉంది, a plus ar square plus and so on ar power n minus 1. Okay, సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఉన్నాయి. మరి n అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది కాబట్టి ది సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. సో a పక్కన పెడితే 1 ప్లస్, సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటివ్ a అనే దాన్ని మనం కామన్ తీసినట్లయితే 1 ప్లస్ r స్క్వేర్ అండ్ సో ఆన్ r పవర్ n మైనస్ 1. సో ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ n టర్మ్స్. n అనేది ఇన్ఫినిటివ్ కాబట్టి సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. సో పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంది. ఇది r పవర్ 0, r పవర్ 1, r స్క్వేర్, r క్యూబ్, r పవర్ 4. పవర్ గ్రాడ్యువల్ రైజ్ అయితే దాన్ని మనం జీబీ జామెట్రిక్ ప్రోగ్రెషన్గా డిఫైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతుంది ప్లస్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్, సో దట్ ఇట్ ఈస్ ఏ ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో దానికి సంబంధించిన ఫార్ములా డైరెక్ట్లీ వీ హ్యావ్ ఫార్ములా a by 1 minus r. Okay, it is the formula for infinite geometric progression. Therefore option 3 is the right answer.